సరే, మరి ఇంక వాక్యంలోకి వెళ్దాం. మరి చూడండి, ప్రతిసారి కూడా దేవుడు అది ఎస్పెషల్లీ నేను చెప్తా ఉన్నాను మీకు, ప్రతి సంవత్సరం ఆఖరి నెలలో చాలా చాలా విశేషమైన అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే గడిచినాక నెలలన్నీ కూడా కొంతమంది సంతోషంగా ఉండొచ్చు, చాలామంది దుఃఖంగా ఉండొచ్చు, కొంతమంది పొందుకోవచ్చు, కొంతమంది కోల్పోవచ్చు, వివిధ రకాలైన విషయాల్లో ఉంటారు. అయితే చివరికి వచ్చేసప్పటికి అది కంప్లీట్ అయిపోతున్నప్పుడు సో దానికి తగిన జీతం అనేది మనం పుచ్చుకోబోతున్నాం. ఇక 31 తర్వాత 2025 జనవరి 1 కదా, నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. కనుక వెళ్ళిపోయేటప్పుడు దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా మీరు కష్టపడినందుకు, లేకపోతే సంవత్సరం అంతా మీరు దేవుడిని ఇబ్బంది పెట్టినందుకు, ఏదో ఒకటి మంచివైనా చెడువైనా వాటి క్రియలకి ఏముంటుందట, జీతం ఉంటుందా? ఉంటుంది, మంచివైనా చెడ్డవైనా. కనుక అవి మీరు పొందుకోవడానికి మీకు దేవుడు స్పాట్ పెడతాడనమాట 31 రాత్రికి. అది ఆశీర్వాదమో శాపమో ఏదో తెలియదు, మొత్తానికి వాగ్దాన రూపంలో మీకు ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. కనుక జాగ్రత్తగా మీరు సిద్ధపాటు కలిగి దేవా, ఒకవేళ నేను మిమ్మల్ని ఆయాసకరంగా కానీ నేను తృణీకరించి ఉంటే, లేకపోతే సేవకులపైన నేను దోషణకరంగా నేను ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి మీరు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి సిద్ధపాటు కలిగి మీరు వచ్చి తీసుకున్నప్పుడు మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక ఆ రీతిలో సిద్ధపడండి, అది మంచిది మనకి. సో మనిషి బ్రతుకున్నంత వరకు కూడా వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ కదా, మనల్ని మనం ఏం చేసుకోవాలట, శుద్ధీకరించుకోవాలి. ఎవరు కూడా ఒకసారి నేను పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదు, ఎవరు చెప్పలేదు బైబిల్లో నాకు తెలిసి. మరి మీరు చెప్తే మీరు వారికంటే గొప్ప వాళ్ళనే మీకు ఏం చేయాలట, నేను వందనాలు చెప్పాలి అంతే. సరే, కాబట్టి ఇక్కడ చూద్దాము. మరి 31 రాత్రి మనం 12 తర్వాత మన నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. కనుక మరి వెళ్ళక ముందు దేవుడు మనతో కొన్ని రీతిలో మనల్ని గైడ్ చేయాలి, మనకి ఎవరో ఒకరు సహాయం చేయాలి. మనకి సహాయం చేయకపోతే మనం ఏం చేసుకోలేం కదండి. కనుక చూద్దాం. సో మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడా? మీరు నోరు విప్పి చెప్పాలి. ఓకే, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడా? చెప్పండి అమ్మా. ఆయన చెప్పారు, ఆయన వాయిస్ ఒకటే వినబడింది నాకు. మాట్లాడుతున్నారు. నా ప్రశ్న జాగ్రత్తగా పరిశీలించండి. ఇంకా కొంతమంది రాలేదేంటి? దావీదు గారు రాలేదమ్మా, ఏరి వస్తున్నారా? ఓకే, ఇంకెవరు రాలేదు? అవన్నీ ఖాళీగా ఉన్నాయేంటి? రైట్. కనుక మీరు గమనించండి, దేవుడు మనతో మాట్లాడడం వేరు, మనం దేవునితో మాట్లాడడం వేరు. అయితే దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు అందరితో దేవుడు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. చూద్దాం. ఒకవేళ నిజంగా, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు లేదో పక్కకు పెడితే మీరైతే మాట్లాడుతూ ఉంటారు, దేవుడు వినినా వినకపోయినా కదా. మీరైతే రోజు మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉండదు. ఎప్పుడన్నా పండగలకి హలో హాయ్ జీసస్ అంటారు, అంతేనా? మిగతా వాళ్ళకి అలా ఉండదు. అయితే దేవుడు ఎవరితో మాట్లాడతాడు? అయితే ఎందుకు మాట్లాడాలి? దేవుడు మాట్లాడితేనే మనకి ఏమి కలుగుతుందో ఈరోజు చూద్దాం. మరి యెహెజ్కేలు అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. యెహెజ్కేలు 2వ అధ్యాయము 1వ వచనంలో మనం కానీ చూస్తే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. ఓకే, చూసారా? ఇక్కడ యెహెజ్కేలు అనే ఒక గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్తల జాబితాలో ఆయన ఒకడు. అయితే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటి? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. చెప్పండి, మీరు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను. అంటే సింపుల్, ఇక్కడ అర్థమైపోవాలి. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే చక్కగా నిలబడిన వాడితోనే మాట్లాడతాడు. ఓకే, ఎవరితో పెడితే ఆయనతో మాట్లాడరు. దేవుడు మాట్లాడాలంటే మనకు ఒక అర్హత, దేవునికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారంగానే దేవుడు చేస్తాడు. కనుక మా దేవుడు రోజు నాతో మాట్లాడుతున్నారంటే ఎవరు నమ్మరు, నమ్మశక్యం కాదు అలాంటివి. కనుక ఇప్పుడు మనం చెబుతున్న విషయాల్లో వాటిని మీరు బేరీజ్ వేసుకోండి, మీరు కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది దేవుడు నిజంగా మీతో మాట్లాడుతున్నాడా లేదా అనేది. సో అయితే చూద్దాం, ఎవరితో మాట్లాడుతున్నాడా దేవుడు స్పష్టత ఇచ్చాడు.
అయితే ఇక్కడ మీరు గమనించండి, పాత నిబంధన గ్రంథం అంతా కూడా 39 పుస్తకాల్లో కూడా నేరుగా దేవుడు మనుషులతో మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడాడు అనేసి అంటే ఆ వ్యక్తి మధ్య వ్యక్తిగా ఒక ప్రవక్తగా ఉంటేనే మాట్లాడతాడు, అంతే. డైరెక్ట్గా ఇస్రాయేల్తో మాట్లాడాడు? ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరితో డైరెక్ట్ కాంటాక్ట్ లేదే. కేవలము వారిని అందరినీ నడిపిస్తున్న నాయకులుగా దేవుడు నియమించిన అధిపతులతో మాత్రమే మాట్లాడాడు. ఉదాహరణకి మోషేతో మాట్లాడాడు, యెహోషువతో మాట్లాడాడు, కాలేబుతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా దేవుడు నియమించబడిన గొప్ప సేవకులు, దైవజనుడు, అలాగే ప్రవక్తలుగా కొనసాగారు కనుక. సో దేవుడు మాట్లాడేది కేవలము మధ్య వ్యక్తులతో. అయితే వారికి కూడా ఒక కండిషన్ అన్నమాట. అంటే ఒకవేళ మధ్య వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎలా ఉండాలట? చక్కగా నిలవబడాలట. చక్కగా నిలవబడ్డం అంటే దాని అర్థం ఏంటి? ఇంకెప్పుడు కూర్చోకూడదు, మనం నుంచోనే ఉండాలా, కాళ్ళు నొప్పులు వస్తాయి అలా అయితే. సో అది దాని అర్థం కాదు, దాని అంతరార్థం వేరు. ఏంటట? చక్కగా నిలబడ్డం అంటే నువ్వు జీవితంలో నీ ఆత్మీయతలో దేవునితో నీకు సరైన సంబంధం ఉండాలి. హల్లెలూయా. అయితే సరైన సంబంధము ఉన్నదా లేదా అనేది అది దేవుడు నిర్ణయించాలి. అది నీకుగా నువ్వు చెప్పుకోకూడదు. ఒకళ్ళు చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడు అయిపోతావు, అంతే, సింపుల్. సో మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా యూ షుడ్ నాట్ ప్రైజ్, మిమ్మల్ని మీరు బోస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడే మిమ్మల్ని ఏం చేరట. అందుకనే మరి యాకోబు 4:10 కానీ లూకాసు వార్త 18వ అధ్యాయంలో కానీ తన్ను తాను తగ్గించుకున్నవారు, అంతే. సో ఆ హెచ్చింపు ఎలాగా? దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, అంతే. సో అది మళ్ళీ మీకు నేను ఈ ఫార్ములా నేను అప్లై చేశాను కాబట్టి ఇది నాకు అప్లై అయిపోద్ది అనుకుంటే అది మీ యొక్క భ్రమ మాత్రమే అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. అయితే మనుషులకి ఉన్నాక సహజ సిద్ధమైన నైజం ఏంటంటే దే ఆర్ ఆల్ సిన్నర్స్ కదా. రోమపత్రిక 3:23 ప్రకారం అపోస్తలుడు పౌలు తెలియజేస్తారంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అన్నారు. అందరూ పాపులే అని బైబిల్ తేల్చేసినప్పుడు ఎవరు నేను పాపిని కాదనో లేకపోతే నీతిమంతునో పరిశుద్ధునో అని చెప్పుకోవడానికి లేదు. ఒకవేళ అలాంటి ముద్ర ఉంటే అది దేవుడు వారికి ఇవ్వాలి తప్ప. అయితే ఇక్కడ చూడండి, మనుషులు అందరూ అలాంటి వారే కాబట్టి అయితే మరి చక్కగా నిలబడిన వారితోనే దేవుడు మాట్లాడతాడంటే మనుషులందరూ ఇదే కోణంలో ఉంటే మరి ఎలా మాట్లాడతాడు? ఇట్స్ నాట్ పాసిబుల్, అదే సాధ్యపడదు. అయితే ఆ మనిషిని ఏం చేశారట? యేసు నిలబెట్టువాడు. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ యేసు ప్రభువే మనల్ని నిలబెట్టాలి, ఆయనే నిలబెట్టాలి, ఆయనే మనతో మాట్లాడాలి, అప్పుడే కార్యం చేస్తారట. మొట్టమొదటి చూస్తే మనం ఇక్కడ యేసు నిన్ను చక్కగా నిలబెడతారంటే మన ప్రభువు మనల్ని చక్కగా నిలబెట్టేవాడు కనుక. ఒక లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక స్త్రీ ఉంటుంది. తనకి 18 సంవత్సరాలుగా తన కృంగిపోయి వంగిపోయి ఉందట. చదువుతారా? ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఒక స్త్రీ ఏం చేసిందట? తను 18 సంవత్సరాలుగా తను ఏం చేసిందట? వంగిపోయి మరి చాలా అనారోగ్యంతో ఉన్నదట. అంతేకాదు తను ఎప్పుడు కూడా సరిగ్గా నిలవబడలేని స్థితిలో తను ఉంది. అయితే ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోండి, మీరు వాళ్ళు వంగిపోయే స్థితి, ఆ కృంగిపోయే స్థితి ఇది ఎవరు కలగజేస్తారంటే సాతాను కలగజేస్తాడు. ఎప్పుడు కూడా వాడు మిమ్మల్ని తిన్నంగా నిలుచోనివ్వడు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడు చెప్పినాక నియమావళి ఏంటట? ఒకళ్ళు ఎవరైతే చక్కగా నిలుచుంటారో దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడో వారి జీవితం మారిపోద్ది. హల్లెలూయా. అంతే కదా. దేవుడు మీతో మాట్లాడితే మీరు మాట్లాడేది వేరు, దేవుడు మీతో మాట్లాడేది వేరు. అందుకే నేను ముందే అడ్రస్ చేసినప్పుడు అడిగాను నేను, మీతో దేవుడు మాట్లాడుతున్నారంటే అందరూ మాట్లాడుతున్నాను అంటున్నారు. ఫార్మాలిటీకి చెప్పాలి కదా అన్నట్టు మాట్లాడుతున్నాను. నిజంగా చెప్తున్నాను, దేవుడు మీతో మాట్లాడితే మీ జీవితము ఇలా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అయితే మీరు మాట్లాడుతున్నారు కానీ దేవుడు మీతో మాట్లాడాలంటే దేవుడికి ఒక కండిషన్ ఉంది, మీరు చక్కగా నిలవబడాలట. సో ఇక్కడ సాతానికి అది తెలుసు కాబట్టి మీరు చక్కగా నిలవబడితే దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడితే వాడి ప్రభావం మీ జీవితంలో ఎంత మాత్రమూ ఉండదో. అర్థమైందా? సో ఖచ్చితంగా అందు నిమిత్తం ఏంటంటే మీతో దేవుడు మాట్లాడకుండా మిమ్మల్ని అనునిత్యము కూడా ఏదో ఒక బంధకముల్లో వాడు పెడతాడో, కృంగుదల చేస్తాడు, మీరు వంగిపోయే రీతిలో చేస్తాడు.
మీరు తల ఎత్తుకోకుండా వాడు చేస్తూనే ఉంటాడు. వాడి యొక్క పరిస్థితి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మిమ్మల్ని నాశనం. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో వాడి గురించి ఒక 3 పదాలు రాసి ఉంటాయి. అక్కడ చదువుతారా? చదవాలి, ఇవన్నీ కంటతో వచ్చేయాలి. దొంగతనమును. ఓకే, దొంగతనము చేయడానికి తప్ప దేనికి వస్తాడు? దొంగతనము, ఇంకా హత్య, నాశనమును చేయుటకు వచ్చును గాని. చాలమ్మా, వాడుకున్న ఒక ప్రధాన లక్షణాలు ఏంటంటే, సాతానుకున్న ఒక ప్రధాన లక్షణాలు ఏంటంటే దొంగతనము, నాశనము, హత్య. ఈ 3 వాడు చేస్తాడు. ఈ 3 వలన ఎవరన్నా బాగుపడతారండి? దొంగతనం అంటే ఏం దొంగతనం చేస్తారు? మీ దగ్గర డబ్బు దొంగతనం చేస్తాడా? మీ బట్టలు దొంగతనం చేస్తాడా? మీ ఆస్తి దొంగతనం చేస్తాడా? వాటి కంటే విలువైన నీ ఆత్మని దొంగతనం చేస్తాడు. ఇక్కడ మనం చూద్దాం. కాబట్టి వాడు, దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇచ్చిన ఒక గొప్ప రక్షణని నీ నుంచి దొంగతనం చేస్తాడు వాడు. అందుకనే కదా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా మీరు ఎలాగూ తప్పించుకుందరు? ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి యూ నీడ్ టు సేఫ్ గార్డ్ యువర్ సాల్వేషన్ వాట్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప రక్షణ అనునిత్యము మీరు ఏం చేయాలట, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చివరి భాగంలో అపోస్తలుడు పౌలు తెలియజేస్తారు. ఏంటట, నీ సొంత రక్షణను ఏం చేయాలట, నువ్వు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొని అంటున్నాడు అనమాట. అంటే చాలా జాగ్రత్త, అది చాలా అమూల్యమైనది. అయితే వాటి విలువ సాతానుకు తెలిసినంత గొప్పగా మనుషులకు తెలియకపోవడం చాలా విచారకరం. మీకు తెలియదు కాబట్టే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అవునా? వాడికి తెలుసు కాబట్టే దాన్ని మీ నుంచి వాడు అపహరించాలనుకుంటున్నాడు. అందుకే వాడు దొంగ అయ్యాడు, అవునా? సాతాను ఎవడండి? సాతాను దొంగ, సోంబేరా? ఎవరు? ఆడు అస్సలు చాలా యాక్టివ్, హైపర్ యాక్టివ్ అనమాట. ఆడు బద్ధకమేమో లేదు, ఆడికి బద్ధకానికి అర్థం కూడా తెలియదు ఆడికి, ఎవరికి. కానీ దేవుడు పోలికలో చేయబడిన మనిషికి మాత్రం బాగానా. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోను చెప్తారట, ఓ సోమరి చీమల యొద్దకు పో కదా. కానీ వాడికి చాలా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన అమూల్యమైన విషయాలు మీ నుంచి దొంగతనం చేయడానికే వాడు వస్తాడు. దొంగతనం చేస్తాడు, ఇంకేం చేస్తాడట, నాశనము చేస్తాడు, ఇంకా హత్య చేస్తాడు. ఇదే వాడికి తెలిసింది. అంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి దూరము చేయడమే వాడి యొక్క ప్రధాన లక్ష్యం. అయితే అందు నిమిత్తమే మీరు ఎప్పుడు కూడా కృంగిపోయిన ఒక పరిస్థితిలో ఉండాలి. అదిగోండి, అక్కడ చూస్తారు కదా, ఒక స్త్రీ తను యేసు ప్రభు వారు ఆ దేవాలయంలో అక్కడ ప్రసంగిస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడట ఆ స్త్రీ వచ్చింది. అయితే యేసు ప్రభువుని ఎప్పుడు కూడా వెంబడించే గుంపు ఉండదు. ఒక 3 ఎవరాలు, సద్దూకైలు, శాస్త్రులు, పరిసయ్యులు. ఈ 3 కూడా ఏం చేస్తారంటే యేసు ప్రభుని ఎప్పుడు వెంబడిస్తున్నారు. ఎందుకని? యేసు ప్రభు చెప్పిన బోధ నేర్చుకోవడానికి కాదు, యేసు ప్రభులో తప్పులు వెతకాలి, ఆయన పట్టుకోవాలి అనే ఉద్దేశంతో. ప్రజలన్నా మిస్ అయిపోతారేమో ఆయన ప్రసంగం, కానీ నాకు తెలిసి ఒక్కడు మిస్ అవ్వలేదు. ఆ 3 జాతులు కూడా చాలామంది ఉంటారు అలాంటి వారు కదా, ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకోవాలన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందట, అక్కడికి వచ్చిందట. అది పునరుద్ధానము దినాన్న, అంటే ఆదివారం ఇలా వచ్చిందట. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు తన చేతులుంచి, ఇప్పుడు 13 చదివారు లోకాసు వార్త కదా, ఆ 16 చదవండి, అలాగే 18 చదవండి. అక్కడ ఏమున్నదో చెప్పండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. చాలమ్మా, 18 కూడా తర్వాత చదువుకోండి, సమయం లేదు కనుక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్ని ఇయర్స్ అంటే, ఎన్ని ఇయర్స్ అట, 18 సంవత్సరాలు. అంటే చిన్న విషయం కాదు కదా. అన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా అలా గొంగిపోయి ఉన్నది. తనకి ఎంతో బాధ. ఎవరూ చేయలేకపోతున్నారు, ఎవరూ సహాయం చేయలేకపోయారు, ఎవరూ కూడా తను బాగు చేయలేకపోయారు. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే మందిరానికి వెళ్ళిందో, దేవుడి యొక్క బోధ విని దేవుడు ఆసక్తిగా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశారట, తన్ని ముట్టి స్వస్థపరిచారు. అయితే దానికి ఒక పెద్ద మెస్ చేశారు, పెద్ద గోల. ఏంటట, ఎలా చేస్తారు మీరు, ఇది పరిశుద్ధ దినం,
కదా, విశ్రాంతి దినం, ఈ సబాత్, ఇందులో ఎలాంటి పనులు మీరు చేయకూడదు, ఉపాధికి వెళ్ళకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా కూడా ఇలాంటివి ఏవి జరగవండి. ఆదివారం అంటే వారికి చాలా పరిశుద్ధ దినం, చాలా నిష్ఠగా ఆచరించవలసిన ఒక సమయం అది. అంతేగాని మన సొంత పనులు చేసుకోవడానికో ఇలాంటివి చేయడానికి లేదు. కాబట్టి వారు దేవుడితో విభేదిస్తున్నారన్నమాట. ఇది ఎలాగవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే దేవుడు అక్కడ వారికి ఈ సమాధానం చెప్పారు. చేతులు పెట్టి తన బంధకములో ఉంది, సాతాను యొక్క బంధకములో తన కట్లతో నింపబడి ఉంది. దేవుడు ఎప్పుడైతే ఆ కట్లన్నీ కూడా విరగొట్టాడో, తన బంధకుల నుంచి విడిపించాడో, తను స్వస్థత పొందింది. అంటే అప్పటి వరకు కూడా 18 సంవత్సరాలు కూడా తను వంగిపోయి ఉందట. వంగిపోయి ఉంటున్నప్పుడు తనని ఏం చేశారట, దేవుడు తిన్నంగా చేశారు, మరి స్ట్రైట్ అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా వంగిపోయిన స్థితిలో ఈ 2024 నిన్నటి దినం వరకు మీరు ఉన్నారేమో నాకు తెలీదు. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా కొంతమంది. కానీ చెప్తున్నాను, మీరు తిన్నని వెనక స్థితిలోకి మీరు రావాలి. నా దేవుడు నిన్ను దర్శించాలి. హల్లెలూయా. నా దేవుడు నీతో మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, నా దేవుడు నీతో మొట్టమొదటిగా మాట్లాడాలంటే నువ్వు వంగిపోయిన స్థితిలో ఉంటే మాట్లాడడం, నువ్వు తిన్నంగా ఉంటేనే. అది ఒక ఎహెజ్కేల్ అనే గొప్ప ప్రవక్తకే అలాంటి వార్నింగు. నువ్వు చక్కగా ఉంటేనే నేను మాట్లాడతానంటే, ప్రవక్తలు అంటేనే దేవుని చేత నియమించబడిన వారు, దేవుని యొక్క మౌత్ పీసులలో, అవునా, దేవుని యొక్క స్వరాన్ని మనుషులకి వినిపించేది వాళ్ళే. ఎందుకంటే మనుషులతో నేరుగా దేవుడు మాట్లాడు కాబట్టి. మరి అలాంటి వారికి ఇలాంటి ఒక కండిషన్ పెడితే మీ పరిస్థితి ఏంటి? అనవసరం. ఇంకా అంటే అనవసరం అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎప్పుడూ కూడా ఇంకా అలాగే ఉంటారు. నాతో దేవుడు మాట్లాడేస్తానన్న భ్రమలోనే మీరు బ్రతకండి, అంతే. ఆ సమయం వచ్చినప్పుడు అందరు ఇక్కడే ఉంటారు, దేవుడు మాట్లాడకపోతే. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మొట్టమొదటిగా మనకు బలహీనతను ఎరిగిన వాడు కనుక మనల్ని ముందు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన లేవనెత్తాలనుకుంటున్నాడు, నిలుచోబెట్టాలనుకుంటున్నాడు తిన్నంగా. హల్లెలూయా. సో మనలందరినీ కూడా నిలవబెట్టగలిగిన వాడు నజరేయుడైన యేసు. రెండోది చూద్దాం. రెండోది, మనం ఎక్కడ నిలబడాలి అనేది మనం చూడాలి. బండ మీద నిలబడాలట. అంటే మొట్టమొదటిగా తిన్నంగా నిలుచున్న వారితో, చక్కగా నిలబడిన వారితో దేవుడు మాట్లాడతాడు. అయితే ఇంకా ఎవరితో మాట్లాడతారంటే బండ మీద నిలబడిన వారితో దేవుడు మాట్లాడతాడట. చూద్దాం ఇది కూడా. ఇక్కడ నిర్గమకాండంలో 33వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. ఈ సందర్భం మనకు తెలుసు కదండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ కూడా మళ్ళీ చూడండి. మోషే ఎలాంటి వాడు అంటే, మోషే గురించి పెద్ద మనం మాట్లాడుకోవాలి, సమయమే మనకు ఉండదు. ఎన్నో విన్నాం, ఆయన గురించి తెలుసుకున్నాం కూడా. మోషే సామాన్యుడు కాదు కదండి, మనలాంటి మనిషే. కానీ ఆయన చాలా ఉన్నతంగా, మరి ఆయనకి దేవునికి ఉన్న సంబంధం చాలా గొప్పది. అంతేకాకుండా మామూలుగా ఒక మనిషిగా కూడా, లోకానుసారంగా కూడా మోషేని కానీ మనం పోలికలో కూడా తీసుకోలేము. ఎందుకంటే అపోస్తల కార్యంలో మోషే గురించి ఏం రాసిందట? మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడు. ఏంటండి? సకల విద్యలలో మోషే ప్రావీణ్యుడట. అంటే ఆయనకి ఈ భూమి మీద ఉన్నాక సకల శాస్త్రాలన్నీ కూడా ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు, అన్నీ తెలుసు. ఒక విధంగా మోషే కానీ ఇంకా ఐగుప్తుని ఖాళీ చేయకుండా అక్కడే ఉంటే హీ విల్ బికమ్ అ కింగ్, అంతే. ఫరో తర్వాత ఆయనే. ఇంకా అప్పటికే ఆయన యువరాజుగా కొనసాగుతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే మొదటి 40 సంవత్సరాల్లో ఆయనకి ఒక ఎంత గొప్ప ఖ్యాతి ఉందంటే, యుద్ధాలు చేసేటప్పుడు అంతా కూడా స్ట్రాటజీస్, లాజిస్టిక్స్ అన్నీ కూడా చాలా చక్కగా మంచి యొక్క నైపుణ్యంతో ఒక మంచి ప్రణాళికబద్ధంగా యుద్ధాలు గెలిచేవాడు. ఆయన ఒక బయోగ్రఫీ కానీ మీరు కానీ చదవగలిగితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బైబిల్లో కొంత ఉంటుంది, ఇంకా అదర్ సోర్సెస్లో కొంత ఉంటుంది. మీరు రసెస్ వైపర్ అనే ఒక పాము ఉంటుంది, మీరు మేబీ డిస్కవరీ ఛానల్స్లో ఇట్లా చూడండి, లేకపోతే నెట్లో కానీ చూడండి. ఆ ఒక పాము ఎలా ఉంటుందంటే, అది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే డెజర్ట్ ఏరియాస్లో ఉంటుంది. అంటే డెజర్ట్, ఎడారి ప్రాంతాల్లో అక్కడ ఉంటుంది అది.
అది చాలా వెనమస్ అనమాట, చాలా పాయిజన్ స్నేక్ అది. అలాంటివి కొన్ని వందలో ఈ యొక్క పాముల్ని పట్టుకొని బుట్టల్లో పెట్టుకొని తెచ్చి పెట్టుకునేవాడట. ఎందుకనంటే ఆ పాము మామూలుగా ఇలా కరదు. ఆ పాము దాన్ని మీరు చూడండి, దానికి మూమెంట్స్ చూడండి, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకి సమయం మీరు అన్నీ కూడా కరెక్ట్గా టైంకి వస్తే నేను ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చక్కగా వేసి చూపిద్దాం. కానీ మీరు నాకు ఎప్పుడూ సహకరించరు కాబట్టి ఇక్కడతో మీరు అలాగ అయిపోవడమే, నోటు మాటలతోనే వినాల్సిందే. కనుక ఆ పాములు ఏం చేశారట, అంతమంది సైన్యాన్ని మనం డైరెక్ట్గా వెళ్ళి ఢీకొనడం అంటే కొంచెం కష్టమే. కాబట్టి బుద్ధి బలం వాడేవాడు ఎవరు, ఈ మోషే ఏం చేశారంటే ఆ పాములన్నీ కూడా బుట్టల్లో పెట్టి ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క బొట్టు ఇచ్చేవాడట. ఆ తర్వాత అలా వెళ్తున్నప్పుడు మధ్యలో నది ఉంటే ఆ నది దగ్గర వీళ్ళు నుంచొని ఆ ముందుకే ఈ సైనికులకి ఎంత శిక్షణ ఇచ్చేవాడంటే మోషే వాళ్ళందరికీ కూడా నదిలో 1 గంట సేపు అంతకంటే ఎక్కువే ఉండడానికి ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆ బ్రెత్ హోల్డ్ చేసేది అదంతా కూడా నేర్పించేవాడట. నీటిలోనే ఊపిరి తీసుకోకుండా ఉండేక అవన్నీ నైపుణ్యంతో చక్కగా నేర్పించేవాడట మోషే. ఎందుకంటే ఆ నది దాటి అవతలకు వెళ్ళాలి యుద్ధాలు చేసేటప్పుడు. సో ఆ శత్రువులు ఎప్పుడైతే ఆ నది అద్దరికి వస్తారో వాళ్ళ మీదకి ఈ బుట్టల్లోంచి తీసిన పాముల్ని విసిరేవారట. ఆ విసిరితే ఆ పాము ఎలా వెళ్తుందంటే అది ఒక బుల్లెట్ లాగా వెళ్ళి వారిని కరెక్ట్గా ఇక్కడ కరిచేస్తుందట, తల మీద కరుస్తుంది. ఇలా కరవగానే ఇంకెక్కడ కరిసినా కొంత టైం ఉంటుంది నువ్వు బాగు చేసుకోవడానికి. కానీ ఎప్పుడైతే డైరెక్ట్గా నీకు హెడ్కి వెళ్ళిపోతుందో చచ్చిపోతారు స్పాట్లోనే. సో ఇలాంటి అన్ని ఆలోచనలు, చాలా మంచి ఆలోచనలు గెలవడానికి బోల్డ్ తెలుసు. ఇలాంటివన్నీ కూడా ఎవరికి, ఈ మోషేకి. ఎందుకు చెప్తున్నానంటే మోషే గురించి ఇంట్రడక్షను కొంత మట్టుకు. అంటే ఆయన లోకానుసారంగా చూసుకున్న బలవంతుడు, ఇంకా చాలా తెలివైన వాడు. అలాంటి వ్యక్తినే దేవుడు మిద్యాన దేశానికి తీసుకెళ్ళిపోయి 40 సంవత్సరాలు గొర్రెలు కాయించి తనకున్నాక అంతటినీ కూడా సకల శాస్త్రాలన్నీ కూడా సున్నా చేసేసాడు, జీరో చేసేసి ఆ తర్వాత మరలా తీసుకొచ్చి దైవికంగా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఐగుప్తుకు పంపించాడు. అంటే నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడు అని లూకా చెబుతున్నాడు కదా అపోస్తల కార్యములో. ఆయన గురించి అంత చక్కటి మాట రాసింది, ఆయన గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి లోకానుసారంగా అంత స్ట్రాంగ్గా ఉన్నాడు, దైవికంగా కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకే ఒక నాయకుడు ఏంటండి, ఇట్స్ ఇంపాసిబుల్, కంట్రోల్ చేయలేం, కుదరవు, బోల్డ్ రాజకీయాలు జరుగుతాయి. కానీ అందరూ కూడా మోషేకి మరో మాట మాట్లాడలేదు. అఫ్కోర్స్ కొంతమంది ఓవరాక్షన్ చేసిన వాళ్ళు మాట్లాడారు, అందరినీ దేవుడు తీస్తాడు అనుకోండి, ఆ తర్వాత సంగతి. కానీ అంతటి యొక్క పవర్, అథారిటీతో తన్ని దేవుడు నియమించాడు. అంటే అలాంటి గొప్ప నాయకుడినే నేను నీతో మాట్లాడాలంటే నువ్వు అక్కడ నుంచో, ఒక కండిషన్ పెడుతున్నాడు అలాంటి వారికే. ఎక్కడి నుంచోలట, మరియు యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. అంటే నీకు నచ్చినట్టు, నీకు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటే కుదరదు. నేను చెప్పేది ఒక స్థలము, ఒక పర్టికులర్గా నేను చెప్పే దగ్గర ఉంటేనే నేను నీతో మాట్లాడతా, అంతే. సో మోషేకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి దేవుడు ఏం చెబితే చేయాల్సిందే. హల్లెలూయా. కనుక ఇప్పుడు అయితే ఇంకొకటి సో ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ నీవు ఆ బండ మీద నిలబడవలెను కదా. నిలవలను అంటే బండ అంటే అక్కడ మళ్ళీ మనకి తెలుసు వాస్తవం. కానీ అంటే అక్కడ నుంచున్నప్పుడు కూడా మోషే ఇట్ షుడ్ బి ఒక కామన్ గ్రౌండ్, అంటే ఒక మామూలు సాదాసీదాగా ఉన్న ఒక గ్రౌండ్ మీద, సర్ఫేస్ మీద నుంచోవడం కాదు. ఒకసారి పిక్చర్ చూపి ఆ తర్వాత చూద్దాం. ఇదిగోండి, అక్కడ కూడా ఏం చేశారంట, మళ్ళా ఒక బండని ఎంచుకొని ఆ బండ మీదే నిల్చోవాలట. ఎందుకు ఆ బండ మీదే నుంచోమన్నాడు అంటే కూడా దేవుడు చెప్తున్నాడు, దానికి ఉన్న పరమార్థం ఏంటో ఆయన తెలియజేస్తున్నాడు. అది మనకు తెలిసిందే, ఒకసారి చూద్దాం. దాన్ని మనకి ఎవరు రివీల్ చేస్తున్నారంటే అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చెబుతున్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఏంటండి ఆ బండ? క్రీస్తే. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే
ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఎవరు మోషేకి దేవుడు అక్కడ ఎందుకు నుంచోమన్నాడు అని అంటే మోషే ఒక కోరిక తీర్చడానికి. మోషే కోరిక ఏంటండి? మోషేకి ఏం కోరిక ఉంది? రైట్. సో దేవుడిని ఏం చేసుకోవాలట? ముఖ దర్శనం చేసుకోవాలనుకున్నాడట. అదొక కోరిక ఎవరికి? మోషేకి. ఎందుకంటే చాలా కాలంగా మరి దేవుడు స్వరాన్నే వింటున్నాడు మోషే, కానీ చూడలేకపోతున్నాడు. ఎందుకు పుట్టిందో కోరిక. దేవా నేను చూడాలి అనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు కాదనలేకపోయాడు, కానీ చూస్తే పోతాడు కదా. ఎవరు చూడగలరండి దేవుడిని? ఏ మనిషి కూడా దేవుడిని చూసి బ్రతకలేడు అని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తున్నప్పుడు దాన్ని కొట్టేసి దేవుడు పర్లేదులే చూసుకో అని చూపించడం అలాగ అవ్వదు. కనుక ఇక్కడ సరే అయితే నువ్వు నన్ను చూడాలనుకుంటే నువ్వేం చేయాలా? నువ్వు మామూలుగా ఉంటే చూడలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎందాకలు చదువుకున్నాం, నిర్గమకాండంలో మనం చదువుకున్నాం కదా. ఎక్కడి నుంచో మనడు బండ మీద నుంచోమనడానికి కారణం ఏంటంటే ఆ బండ క్రీస్తు కాబట్టి. అంటే మనం క్రీస్తులో ఉంటేనే మనము ఎవరిని చూడగలుగుతాం. ఇదే డౌట్ వచ్చిందట అపోస్తులైన ఫిలిప్పుకు వచ్చినప్పుడు. యోహాను సువార్తలో దేవుడు ఆయనకి క్లారిటీ ఇచ్చేసాడు. అరే నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టే. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు 3 గుణాలు కానీ ఒకడే. కన్ఫ్యూజనా? ఈ ట్రినిటీ సబ్జెక్ట్ కొంచెం కన్ఫ్యూజనే ఉంటుంది బైబిల్ చదవకపోతే, లేకపోతే ఈజీ. కాబట్టి ఆ 3 కూడా ఎవరట? 3 దేవుళ్ళు కాదు మనకి, 3 అవతారాలా? ఒకటే దేవుడు. మళ్ళీ ఏంటంటే ఈ 3 ఇదేనండి క్రిస్టియానిటీలో ప్రాబ్లము అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సరే దీని గురించి తర్వాత ఎప్పుడు డిస్కస్ చేద్దాం. కానీ అయితే ఇక్కడ చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా. అయితే యోహాను సువార్త 1:14 ప్రకారము ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయనే ఎవరు? లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆ కుమారుని ద్వారానే సమస్తము సాధ్యము. ఆ కుమారుడే మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్ళాలి? తండ్రి వద్దకి తీసుకొని వెళ్ళాలి, నిత్యత్వానికి తీసుకొని వెళ్ళాలి. అందుకే యోహాను సువార్త 14:6 చివరి భాగంలో నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు అని క్లారిటీ ఇచ్చేస్తున్నప్పుడు ఆ తండ్రిని కలవాలంటే కుమారుడితోనే సాధ్యం అది. అయితే ఇప్పుడు ఆ తండ్రినే చూడాలనుకుంటున్నాడు. ఆ తండ్రిని చూడడానికి అవ్వదు. ఎందుకు అవ్వదంటే అది కూడా చూడండి. 1 తిమోతి పత్రిక 6:16 ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్నాడట. ఎవరట? తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని ఎవరు చూడలేరు, ఒకళ్ళు చూస్తే కూడా బ్రతకలేరు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలట? ఇప్పుడు ఆ బండ అంటే క్రీస్తు కాబట్టి బండ మీద ఉంటే అది నీకు ఒక షీల్డ్ లాగా ఉంటుంది అనమాట. అదొక కవచం లాగా నీకు ఉంటుంది. కాబట్టి ఆ తేజస్సు నేను తట్టుకోగలుగుతావు అని చెప్పి తనకున్న కోరికని ఆ సందర్భంలో దేవుడు తన బండ మీద నుంచోమని చెప్పాడు. అంటే ఈరోజు నీతో నా దేవుడు మాట్లాడాలంటే మొట్టమొదటిగా నువ్వు తిన్నంగా ఉండాలి, చక్కగా నిలబడాలి. అయితే రెండోది క్రీస్తు అనే ఒక బండ మీద నువ్వు ఉంటే తప్ప, అంటే డైరెక్ట్గా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నిత్యత్వంలో ఉన్నావు కదా తండ్రి కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చేస్తానంటే నువ్వు ఎలా వచ్చేస్తావు? ఎవరిని పట్టుకొని రావాలి? కుమారుని పట్టుకొని రావాలి. యేసు ప్రభుని కలిగి ఉండాలి కదా. యేసు ప్రభుతోనే మనకి రక్షణ సాధ్యం. కాబట్టి యేసు ప్రభు వద్దు కానీ నేను నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తానంటే అది కుదరదు. అందుకని ఎక్కడ కూడా నువ్వు బ్రతకాలన్నా, నువ్వు నా దగ్గరికి రావాలన్నా క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచోవాలి? ఇప్పుడు క్రీస్తు అనే బండ మీద నువ్వు ఉంచున్నప్పుడు నేను నీతో మాట్లాడతా. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటంటే ఎవరు మళ్ళీ నుంచోబెట్టాలి? యేసు ప్రభు నుంచోబెట్టాలి. రెండోది ఎక్కడ నువ్వు నుంచుంటే దేవుడు నీతో మాట్లాడతాడు? బండ మీద నిలుచుంటేనే నీతో మాట్లాడతాడు. మరి మూడోది కూడా చూద్దాం. ఇంకెక్కడ నిలబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడాలి. ఎక్కడ నిలబడాలట? దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి చాలామంది భక్తులు ఉన్నారు కానీ మనకి సమయానుకూలంగా మాట్లాడుకోవాలి కనుక ఇక్కడ చూడండి. ఒక 2 రాజుల గ్రంథం 3:14 ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. చాలమ్మా.
ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్న డీల్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారు మామూలు వాళ్ళు కాదు, వారికి ఒక పెద్ద చరిత్రే ఉంది. ఇక్కడ ఒక దైవజనుడు కనబడుతున్నాడు, ఈయన ఒక గొప్ప ప్రవక్తల్లో రోషము కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? సో ఇక్కడ ఏంటంటే ఆయన చాలా రోషము కలిగి ఉన్నాడు. మనకు తెలుసు ఆయన చేసినది కొంచెం కాంట్రిబ్యూషనే, కానీ ఎక్స్ట్రాడినరీ చేశాడు పనులు. ఎంత పనులు అంటే మరి ఇంకా మరణాన్ని రుచి చూడలేదు, మరణం చూడకుండా అగ్ని రథములే, ఓలా క్యాబ్స్ లాగా మనం చేస్తే వచ్చేస్తాయి కదా, అలాగే అగ్ని రథములతో వచ్చేట ఆయన తీసుకుని పోయే పైకి. ఎవరిని? ఇక్కడ కూడా చూస్తే ఈయన మామూలుడు కాదు, మనుషులకే కాదు, గొప్ప గొప్ప దైవజనులు గొప్ప రేంజ్లో ఉంటున్న వారికే దేవుడు ఇలాంటి యొక్క చెబుతున్నాడు, ఇగో ఇలా నుంచోాలి, ఇలా ఇక్కడ నుంచో అని మోషకి, అక్కడ ఎలా చేయాలి, ఇక్కడ నా సన్నిధిలో, ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో నిల్చున్నవాడు ఎవరు? అంత గొప్ప ఒక ఛాలెంజెస్ తీసుకున్నాడు. బయలు ప్రవక్తలతో ఆ కర్మేలు పర్వతం దగ్గర మరి చేసిన అద్భుతాలు ఎంత అద్భుతం అంటే ఎవరు కూడా అలాంటి సాహసం చేయలేదు. మరి అందరూ చూస్తుండగా ఒక పెద్ద అగ్నిని తీసుకొని వచ్చాడు. దేనికి? దహనం చేయడానికి, ఆ పశువుని దహించి వేయడానికి బలిపీఠం మీదకి ఒక అగ్నిని తీసుకొచ్చాడు. అందరూ కూడా చూస్తుండగా గొప్ప అద్భుతం చేయగలిగాడు. అయితే ఇవన్నీ కూడా సాధ్యం ఎలాగైందంటే దేవుని సన్నిధిలో నిలవబడిన వారితో దేవుడు మాట్లాడితే అలాంటి అసాధారణమైన కార్యాలు జరుగుతాయి మీ జీవితంలో. నేను చెప్తున్నాను, అందుకనే మొన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం, దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి? అసాధారణమైనవి, సూపర్ న్యాచురల్ థింగ్స్ విల్ హ్యాపెన్. కాబట్టి అది మనం చెప్పలేము, వర్ణించలేము, అంతటి యొక్క అద్భుతములు ఎవరు కూడా చేయలేనివి. అద్భుతం అంటేనే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ మెన్ కదా, ఎవరి వలన అది మనుషుల వలన సాధ్యపడనదే మనం అద్భుతంగా భావిస్తాం. అది కూడా చాలా రేర్ కేసెస్లో. అలాంటివి దేవుడు చాలా ఈజీగా చేయగలుగుతాడు. అయితే ఇక్కడ దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలవబడ్డం అంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం చర్చకొచ్చి కుర్చీ వేసి కూర్చోమన్నా కూర్చోకుండా అలా మూలన పక్కన అక్కడ నుంచుంటే అది నుంచోవడం అనరు దాన్ని. అంటే ఎప్పుడు కూడా దేవునితో యూ షుడ్ ఆల్వేస్ స్టే కనెక్టెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రసన్నతతో ఎప్పుడు కూడా నువ్వు ముడిపడి నువ్వు తిన్నంగా ఉండగలగాలి. కొంతమందికి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, వారికి కాన్సన్ట్రేషన్ కుదరదు. చర్చికి వచ్చినా కూడా ఏదో ఆలోచిస్తుంటారు, ఏదో వారికి ఎంతో చింత, బాధ, వేదన, ఎందుకో తెలీదు. అందుకే అలాంటి వారి గురించి నేను ఒక మాట, 1 పేతురు 5:7 ఏముందట? మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సో నీ గురించి కొన్ని సందర్భాల్లో నువ్వు బిజీ అయిపోయినప్పుడు నీ గురించే నువ్వు మర్చిపోతావేమో. మీ తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, నిన్ను ప్రేమించే వారు కూడా నిన్ను మర్చిపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ కూడా నా దేవుడు నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. బికాజ్ హీ కేర్స్ ఫర్ యూ. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన చూసుకుంటాడు. కానీ లేదు నా చింత ఎందుకంటే నేను ఎవ్వరికీ భారంగా ఉండనండి కదా, ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అయితే అవి దేవుని దగ్గర కూడా మీరు అలాగే ఉన్నారనుకోండి, సరేలే మీరు ఉంచుకోండి అంటారనమాట. అందుకే మత్తయి సువార్త 11:28 ఏముందట? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. సో ఒక వ్యక్తి మన గురించి ఆలోచిస్తూ మీరు నా దగ్గరికి వస్తే నేను బాగు చేస్తానని ఒక చక్కటి ఒక క్లారిటీ ఇస్తున్నప్పుడు, ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నప్పుడు కూడా నో నీకెందుకయ్యా ఎంత బాధ, నేనే చేసుకుంటాను అంటే కుదరదు. మీకు ఎప్పటికీ కూడా అది తీరదు. కనుక ఈ ఆల్వేస్ బీ ఒబే అటెంటివ్. కాబట్టి ఆయనకి మీరు లోబడండి ఆయన చెప్పినప్పుడు. కాబట్టి ఇక్కడ ఎలీషా దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిలుచున్నందున దేవుడు ఆయన్ని ఎంతగా వాడుకున్నాడో మనకు తెలుసు. ఆయన యొక్క జీవితం ఎలా వెళ్ళిందో కూడా మనకు తెలుసు. చాలా చక్కటి యొక్క ఉదాహరణ. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు యూ షుడ్ ఆల్వేస్ స్టే కనెక్టెడ్. బాగా చక్కగా అలర్ట్గా ఉండండి. దేవుని సన్నిధిలో మీరు నిలుచోవాలి, దేవుని కొరకు మీరు నిల్చోవాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి కూడా మీరు ఇంకా మీ యొక్క మనసు ఇంకెక్కడో తిప్పితే, అక్కడెక్కడో ఆలోచిస్తే మీరు వచ్చి కూడా ఉపయోగం ఉండదు. అందుకే కొంతమందిని కొన్ని ఒక జంతువులతో పోలుస్తారన్నమాట. కుక్క అంట సడన్గా అలాగ ఉంటుంది, అది కూర్చొని ఎందుకు లేచో టక్కమని లేచి అలాగ వెళ్ళిపోతుంటుందట. ఎందుకు వెళ్తుంది? దానికి ఏమైనా పని ఉందా? ఏమీ లేదు. ఎందుకు వెళ్తుందో తెలీదు.
అలాగే కొంతమంది ఏం చేస్తారట, అలా దేవుని సన్నిధికి వస్తారు కానీ టక్కుమని లేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, ఎందుకు అన్నిసార్లు తిరుగుతారో తెలియదు. సో దయచేసి అలాంటి యొక్క లక్షణాలు కలిగి ఉండకండి. ఈ 2025లోకి వెళ్ళే లోపు అవన్నీ కూడా ఏమవ్వాలట, దేవుడు మిమ్మల్ని మార్చును గాక. ఒప్పుకున్నారులే, రైట్. కనుక మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మనలను చక్కగా నిలబెట్టేవాడు. రెండోది, బండ మీద మనం నిల్చుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మూడోది, రైట్, దేవుని సన్నిధిలో నిలబడాలి. సో ఇంకొకటి చూద్దాం. అయితే ఇంకా దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడతాడంటే ఇక్కడ చూడండి, దేవుని మహిమపరచుటకు నీవు నిలబడాలి. దేవుని మహిమపరచుటకు నీవు నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. మళ్ళీ ఒకసారి ఇందాకలా మొదటి యొక్క ఆ పాయింట్లో మనం వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. 13. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఇప్పుడు 18 చదువు. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దానిని పోల్తును. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు ఆలోచిస్తే 16, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. 17, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించెను. హల్లెలూయా. కాబట్టి అక్కడ చేసిన దేవుడు ఒక అద్భుతము చేసినప్పుడు, తను స్వస్థత పొందినప్పుడు దేవుడు మహిమపరచబడ్డాడు. పైపెచ్చు వీళ్ళు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వంటి వారు, దేవుడిని వారు ఈ రీతిలో ధర్మశాస్త్రానికి ముడిపెట్టి దేవుడిని కార్నర్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, దేవుడు వారికి మాట చెప్పినప్పుడు అందరూ కూడా సంతోషించారు. ఇంకా ఆ స్త్రీ కూడా దేవుని మహిమపరిచింది, తను నిలబడింది దేవుని పక్షంగా. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీతో దేవుడు మాట్లాడకపోలేదు. నేను అనుకుంటాను, అదే చెప్తాను కదా, యోహాను సువార్తలో మీరు 21లో కానీ మీరు చదివితే తర్వాత చదువుకోండి. అందులో ఏముంటుందంటే ప్రతీది కూడా రికార్డ్ చేయాలంటే, ప్రతీది కూడా చెప్పాలి, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మనం రాయాలంటే భూమండలం సరిపోదు అంటాడు. ఎందుకంటే అన్నీ రాయడానికి అవసరం లేదు, ఇంపార్టెంట్వే అందులో మనం పెట్టారు. ఆ ఇంపార్టెంట్ కూడా 26 పుస్తకాలు మనం చదవడానికి భారం మనకి కదా. కాబట్టి మీరు చదవాలి అన్ని విషయాలు కూడా. అయితే ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేసి ఇస్తున్నానంటే అవన్నీ కూడా అదంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా వారు చూసినవి, వారు ఈ యొక్క చరిత్రలో పొందుపరిచినవే నేను మీకు తెలియజేస్తానన్నాను. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బైబిల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బైబిల్. దానికి సంబంధించినవి. అది కూడా యూదులు వాళ్ళే యూదా చరిత్రకారులే ఈ జోసెఫస్ ఫ్లేవియస్ ఇలాంటి వారు, వాళ్ళందరూ కూడా రాసినవి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మీ జీవితంలో కూడా దేవుడు చాలా అద్భుతాలు చేస్తుంటాడు కదండి. అది ఆరోగ్యపరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనము ఏం చేయాలట, దేవుణ్ణి మహిమపరచుటకు మనం నిలబడాలి. దేవుడు మనకి జీవితంలో చేసిన వాటిని మనం దేవుని యొక్క మహిమార్థం మనం చెప్పినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు నీతో చక్కగా మాట్లాడతాడు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒకటే ఫార్ములా. దేవుడు మీతో మాట్లాడితే మీ జీవితం ఎలా ఉండదో అక్కడ చూడండి. నిర్గమకాండము 33:18 చూస్తే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా 21లో చూస్తే, మరియు యెహోవా ఇదిగో నా సమీపన ఒక స్థలం ఉన్నది, నీవు బండ మీద నిలవబడాను. ఎవరి గురించిది? మోషే చెప్తున్నాడు. మోషేకి దేవుడు ఆ మాట ఇందాకలా చెప్పిన విషయం అన్నమాట. అంటే దేవుని మహిమపరచడానికి దేవుడు ఆయనకి ఒక ముఖదర్శనాన్ని ఆయన ఇచ్చాడు. వెనక భాగమే చూసినప్పటికీ కూడా మోషే యొక్క సియోను పర్వతం మీద 2 సార్లు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన దేవునితో ముఖాముఖిగా ఉంటున్నప్పుడు కూడా ఒక షీల్డ్ అనేది వాళ్ళ మధ్యలో ఉందట. మనం అనుకుంటాం డైరెక్ట్ మీటింగ్ అంటే డైరెక్ట్గా కదా అనుకుంటాం, కానీ బట్ తండ్రితో అలా ఉంటున్నప్పుడు, ఎందుకంటే అప్పటికి ఇంకా కుమారుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుని రాలేనందున అది సాధ్యపడదు. కానీ దానికి ఒక ఉపాయం అయితే లేకపోలేదు. ఒక షీల్డ్ అనేది వారికి ఉంటుంది అన్నమాట. కనుక ఒక సెపరేట్ ఒక షీల్డ్ దేవుడు వారికి దయచేస్తాడు. కాబట్టి
దేవుడు మీ జీవితంలో చేసిన విషయాలను బట్టి మీరు ఏం చేయాలట, దేవుని మహింపరచడానికి మీరు నిలబడాలి, సిగ్గుపడకూడదు. దేవుడు చేసిన విషయము కొరకు, దేవుడి కొరకు నిలబడి మహింపరచడం విషయంలో ఎవరు సిగ్గుపడకూడదు. ఇంకా చూస్తే దేవుడు ఎవరితో మాట్లాడుతారంటే దేవుని పక్షమున నిలబడాలి. అంటే ఎవరైతే దేవుని పక్షమున నిలబడతారో వారితో దేవుడు మాట్లాడతాడట. ఇక్కడ చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం చూస్తే, అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలవ తెగించిన వాడొకడునూ లేడు. చాలమ్మా. ఇక్కడ చూడండి, దానియేలు గురించి తెలుసు కదా, ఈయన కూడా చాలా గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త. మరి బబులోన్ దేశంలో ఉంటున్నప్పటికీ కూడా, అన్ని దేశంలో ఉంటున్నప్పటికీ కూడా దేవుడి విషయంలో ఈయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వాస్తవానికి మరి మనకు తెలుసు, మరి ఒక దర్యావేషు కాలంలో ఉన్నాడు, నెబుకద్నెజర్ కాలంలో ఉన్నాడు. మరి అలాంటి ఒక గొప్ప రాజుల కాలంలో వారి యొక్క గొప్ప విగ్రహాన్ని అది ప్రతిష్ఠించిన తర్వాత ఆ విగ్రహం వైపు అందరూ కూడా చూసి, మరి ఒక్కొక్క సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగినప్పుడు అందరూ కూడా ఎవరు ఏం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా వారి పనులు ఆపేసి ఆ విగ్రహం వైపు తిరిగి సాష్టాంగ పడిపోవాలి. అది రూలు ఆ దేశంలో. మరి ఆ రూలు ఇచ్చింది రాజే. ఆ రూలు మరి దేశంలోకి ఒక ముద్ర వేసి పంపించవలసింది కూడా ఎవరు, ఇక దానియేలే. అలాంటి దానియేలే ఆ సైరను మోగకపోని నాకు అనవసరం, నాకు మాత్రం నా అలవాటు నేను మార్చుకోను. తనకున్న అలవాటు ఏంటండి? దానియేలుకున్న అలవాటు ఏంటి? రోజుకి 3 మార్లు ప్రార్థన చేస్తాడు. 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. మరి యెరూషలేము తట్టు తన కిటికీలు ఓపెన్ చేసి చూసి ఆయన ప్రార్థన చేసేవాడు. కనుక ఆ ఒక విషయము ఈ వారి దేశంలో ఉంటున్న మిగతా ప్రధానులకు తెలుసు. కనుక వారు ఎప్పుడు కూడా దానియేలుని ఎవరన్నా సరే ఎప్పుడు ఏం చేయాలనుకున్నారట, దానియేలుని ఇరికించాలని ఆలోచిస్తూ అదొక సరైన పాయింట్ దొరికినప్పుడు వెంటనే ఏం చేశారట, దానియేలు గురించి ఒక కంప్లైంట్ చెప్పారు. ఆ కంప్లైంట్ చెప్పినప్పుడు దానియేలుని ఏం చేశారట, రాజు పట్టుకున్నాడు. కంప్లైంట్ చేసినప్పుడు తర్వాత మనకు తెలుసు ఏం జరిగిందో. దానియేలుని ఎందులో వేశారండి? సింహపు బోనులో వేశారు. ఆ సింహపు బోనులో వేసినప్పుడు రాజే వచ్చి ఏం చేశాడట, ఆయన్ని విడిపించేశాడు. దేవుడు ఎందుకు కాపాడాడో, దేవుని పక్షమున దానియేలు నిలబడినందున, అంతే కదా. ఎందుకు, ఎలాంటి సందర్భంలో నిలబడ్డాడు? ఆ రాజ్యంలో ఎలాంటి రూల్ ఉంది? ప్రతికూల పరిస్థితిలో కూడా దానియేలు అస్సలు కాంప్రమైజ్ అవ్వలే. అది మరణ శాసనం అని తెలుసు. ఎవరైతే ఆ విగ్రహం వైపు మొక్కరో వారు ఖచ్చితంగా వారికి మరణ శాసనమే. అది ఎలాగన్నా ఆ సింహాల్లో బోన్లు వేయచ్చు, లేకపోతే చంపేయచ్చు, ఇంకేదైనా ఎలాగైనా చేయొచ్చు. అవన్నీ తెలిసి కూడా దేవుని పక్షాన దానియేలు నిలబడినందున దేవుడు తనతో మాట్లాడాడు. హల్లెలూయా. తనతో మాట్లాడాడు కాబట్టే దానియేలుకి దేవుడు మరి ఎవరిని పంపించాడు? గాబ్రియేలు దూతను పంపించి ఆ దేశంలో జరుగుతున్న ఆ కారణాలకి, ఆ రహస్యాలన్నీ కూడా ఎవరికి చెప్పాడు? గాబ్రియేలు దూత ద్వారా దానియేలుకి చెప్పినప్పుడు ఆ రాజ్యంలో ఆ రాజుకి దర్శన భావం కానీ, కళల గురించి కానీ, అక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటి నిమిత్తము కూడా ఈయన ముందుగానే ప్రవచించి చెప్పాడు. హల్లెలూయా. అంటే ఒకవేళ కానీ దానియేలు దేవుని పక్షాన నిలబడకపోతే ఆయన ఏమీ చేయలేడు, ఏమీ చెప్పడు, ఏమీ మాట్లాడకపోతే రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటట, నాకు కళ భావం ఎవరైతే చెప్పరో మీ అందరినీ కూడా, యూదుల్ని కానీ మిమ్మల్ని కానీ ఇక్కడ అందరినీ కూడా ఏం చేస్తానంటే తుత్తునీలుగా చేస్తానంటాడు, అందరినీ కూడా చంపేస్తానంటాడు. అప్పుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు ఈ సందర్భం జరుగుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పక్షాన్ని నిలబడాలంటే ఏం చేయాలా? మనము దేవుని పక్షమున ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఉంటేనే ఆయన మన పక్షాన నిలబడతాడు. కాబట్టి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మనం కాంప్రమైజ్ అయిపోయి లేదా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది జరగదు, కష్టం.
అలాంటి పరిస్థితుల్లో దేవుడినితో మాట్లాడు అని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే బీదలకు సహాయం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే దేవుడు బీదలకి సహాయం చేయడం విషయంలో మనము నిలబడాలట, అప్పుడు దేవుడినితో మాట్లాడతాడు. సో ఇక్కడ విషయం మనకు తెలిస్తే చాలా సందర్భాల్లో మనం సహాయం చేస్తూ ఉంటాం కొంతమందికి. అయితే సహాయం చేసినప్పుడు కూడా మనకి వాళ్ళు నచ్చాలి, మనకి వాళ్ళు లోబడాలి, అప్పుడే మనం సహాయం చేస్తాం, లేకపోతే సహాయం చేయం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 400 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జక్కయ్య అనే ఒక సొంకపు గుత్తదారుడు కదా, ఏంటట, ఆయన ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేస్తుంటాడు. మరి ఆ వ్యక్తి అక్కడ ఆ కాలంలో అంతా కూడా పన్నులు వసూలు చేస్తున్న వ్యక్తులందరి పట్ల కూడా ప్రజలకి దురభిప్రాయం, అంటే ఒక మంచి అభిప్రాయం లేదు. వారంతా కూడా తిట్టుకుండేవారు, ఎందుకంటే అంత పన్ను వసూలు చేసేవారు అన్నమాట. గవర్నమెంట్ ఒక ట్యాక్స్ ఉంటే మళ్ళీ వీళ్ళకి ఒక ట్యాక్స్. ఈ రోజుల్లో ట్రోలింగ్స్ అవుతుంది చూసారా, నిర్మలా సీతారామన్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గురించి, ప్రతిదానికి కూడా జిఎస్టీ. ఐ థింక్ అరుణ్ జైట్లీ అనే ఒక వ్యక్తి, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీలో ఉంటున్న వ్యక్తి, ఆయన ఇంట్రడ్యూస్ చేసాడు జిఎస్టీ. ఇంతకుముందు మనకు వ్యాట్ ఒకటే ఉండేది, కానీ జిఎస్టీ ఇస్ టూ మచ్ అనమాట. ప్రతిదానికి కూడా చాలా ఆశ్చర్యకరమైన, అంటే తినే వస్తువులు అన్నిటి మీద ఉన్నాయి. పాప్కార్న్స్ మీద కూడా రీసెంట్గా ట్యాక్స్ పెడుతున్నారు. 5%, 8%, 12% అట పాప్కార్న్స్ మీద కూడా. ఎంత భయంకరం అంటే ఇంకా మనం తినేది ఏమి ఉండదు ఇక మీదట. అన్ని సంపాదించేది తక్కువ, ట్యాక్స్ కట్టుకునేది ఎక్కువ. అందుకే బాగా ట్రోల్ చేస్తున్నారన్నమాట ఆ వ్యక్తి మీద. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇదివరకు రోజుల్లో రోమా ప్రభుత్వం ఉంటున్నప్పుడు కూడా ఇలాంటివే జరిగేవి. ఈ ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళ మీద ప్రజలందరూ కూడా చాలా వేదనతో, బాధతో, వారు కోపంతో ఉండేవారు అన్నమాట. ఈ జక్కయ్య కూడా అలాంటోడు. ఈ జక్కయ్య కూడా అలా చేస్తున్నప్పుడు ఒకసారి యేసు ప్రభు వారు అలాగా ఆ జన సమూహంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన గురించి ఆ నోట ఈ నోట విని జక్కయ్య మేడి చెట్టు ఎక్కి పైన ఉంటాడు. ఆ స్టోరీ మనకు తెలుసు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు, ఆగి కూడా మరలా చూసి ఆ చెట్టు పైన ఉంటున్న జక్కయ్యని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన కిందకి దిగి రావడం, యేసు ప్రభు వారి ఇంటిని దర్శించడం, ఆ రోజే ఆయన ఇంటికి రక్షణ రావడం. హల్లెలూయా. అన్నీ ఒకసారి జరిగిపోయాయి. అయితే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం, దేవుడు ఏమీ చెప్పలేదు, కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడో, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయనతో మాట్లాడాడో ఆయనకి రక్షణ వచ్చింది. ఇంకేంటంట, పరివర్తన వచ్చింది. ఆయన వెంటనే ఆయన చేసిన పాపము తప్పు ఏంటో ఆయన తెలుసుకొని, ఆయన ఎవరి దగ్గర ఎంతెంతైతే వసూలు చేసాడో దానికి 2 4 అలా ఇచ్చేసాడట అందరికీ కూడా. అంటే ఆ రోజే అందరికీ కూడా, బేదలందరికీ కూడా ఆయన ఏం చేశారట, పంచి పెట్టేశాడు ఆయనకున్నది అంతా కూడా. హల్లెలూయా. అంటే ఇక్కడ బేదలు ఏం చేయాలట, బేదలకు సహాయం చేయడంలో మనం నిలబడాలి. ఆ రోజు ఆయన అలాంటిగా పరిస్థితిలోకి ఆయన వచ్చి నిలబడిన చేత దేవుడు ఆయనతో మాట్లాడు, అబ్రహాము సంతానం అయిపోయాడు. ఎవరు? ఈ యొక్క జక్కయ్య. అయితే ఈ రోజుల్లో కూడా మన విషయంలో కూడా మీరు ఆలోచించండి. మీరు బేదలకు సహాయం చేసే విషయంలో మీరు నిలబడితే నా దేవుడు నీతో మాట్లాడతాడు. సింపుల్ అండి. దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం మారిపోద్ది, అందులో ఎలాంటి సందేహము లేదు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా చూస్తే చివరిగా, దేవుడు నీ పక్షమున యుద్ధము చేయాలంటే నీవు నిలబడాలి. ఇది అందరూ కోరుకుంటారు, కానీ దేవుని పక్షాన నువ్వు నిలబడవు. అందరూ కోరుకుంటారు, కానీ ఇది చూడండి, ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మొత్తం చదువుకునే సమయం లేదు కనుక, అక్కడ దావీదు గొర్రెల కాపరిగా బాలుడిగా ఉంటున్నప్పుడు ఆయనకు దినచర్య అంతా కూడా ప్రతినిత్యము కూడా ఈ యొక్క అడవికి, ఈ యొక్క కొండలకి, వాటికి తీసుకొని వెళ్ళిపోయి ఈ యొక్క గొర్రెలు మేపుకొని మరలా రాత్రి వేళ ఇంటికి రావడమే ఆయన యొక్క పని. అలాంటి పని చేస్తూ ఉంటున్న సమయంలో ఆయన ఒకరోజు మరి తన యొక్క సహోదరులందరూ కూడా, సౌలు రాజ్యంలో ఇశ్రాయేలు దేశాన్ని మొట్టమొదటి పాలించిన రాజు సౌలు. ఆ సౌలు రాజ్యంలో తన సహోదరులు పనిచేస్తున్నారు, యుద్ధంలో ఉన్నారు వాళ్ళు కూడా. అప్పటికే గాతు వాడైన ఫిలిస్తీయుడు ఎవరట, గొలియాతు.
ఈ గొలియాతు 40 రోజుల నుంచి కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని తిడుతూనే ఉన్నాడట. వారి యొక్క దేవతల పేరునో వారందరిని కూడా శపిస్తూ వస్తున్నాడు, తిడుతున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో మగాడు ఎవడన్నా ఉన్నాడా అని ఇలా ప్రశ్నిస్తూ కూడా రెచ్చగొడితే వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ యొక్క గొలియాతు. అలాంటి సందర్భంలో మరి యెష్షై కుమారుడైనాక దావీదు తన యొక్క సహోదరులకి భోజనాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ యుద్ధ రంగంలోకి వచ్చిన సమయంలో వీడు తిట్టడం, అక్కడ పరిస్థితులు అంతా చూడడం అన్నీ చూసి మరి బాలుడు, చిన్నవాడు, యుద్ధం తెలియదు, ఏమీ తెలియదు, అలాంటి వాడు ఎంతగా కోప్పడ్డాడంటే, ఎంతగా రోషం కలిగి మాట్లాడాడంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడా అని చెప్పి మాట్లాడుతూ, మనకు తెలుసు దావీదు గొలియాతు యుద్ధం ఏం జరిగిందో. 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక్కడు చాలు అనుకున్నాడు అంతే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేవుడు నీ పక్షం యుద్ధము చేయాలంటే నువ్వు దేవుని కొరకు నిలబడాలి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యుద్ధము ఎప్పుడు కూడా మనుషులు చేయరండి. మళ్ళీ చెబుతున్నా, స్పిరిచువల్ వార్ఫేర్లో ఎప్పుడు కూడా మనిషి యుద్ధము చేయడు, కేవలం నుంచుంటాడు అంతే. హల్లెలూయా. యుద్ధము ఆయనే చేస్తాడు. ఇక్కడ దావీదేదో పెద్దదేం చేయలేదు, కాకపోతే దేవుని పక్షాన ఆయన నుంచొని దేవుడు ఆ పక్షాన అలా నుంచుని పోయాడు అంతే. అందరూ కూడా కేవలం గొలియాతునే చూస్తున్నారు, ఫిలిస్తీయులు, ఇశ్రాయేలు ప్రజలు కూడా. కానీ దావీదు ఒక్కడే గొలియాది వెనకాతలు ఉంటున్నాక నా గొప్ప దేవుడిని చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదుకి గొలియాతు కంటే గొప్పవాడు కనబడుతున్నాడు. దావీదుకి గొలియాతు వెనకాతల కనుక ఒక్క రాయి తీసుకున్నాడు. సరే నువ్వు కొట్టేవాడు నువ్వు, కానీ నేనే ఇక అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు కదా. కానీ ఇక్కడ నిల్చున్నది ఎవరు? దావీదు. యుద్ధం చేసింది దేవుడు, ఘనత వచ్చింది దావీదుకి. సో దావీదే అల్టిమేట్గా ఇక్కడ ఒక రాజు అయిపోయాడు. తర్వాత మనకు తెలుసు ప్రస్తావన ఎలా ఉంటుంది అనేది. కాబట్టి దేవుడు నీ పక్షమును యుద్ధము చేయాలంటే మొదట నీవు నిలబడాలి. హల్లెలూయా. సో అందరూ కూడా నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, దేవా నువ్వు నాకు సహాయం చేయి, నా పక్షంలో యుద్ధం చేయి, నా శత్రువులపైన నాకు విజయం ఇవ్వని మీరు మాట్లాడుకోవడం తప్పేం లేదు, అడగచ్చు. కానీ మొదట మీరు దేవుని పక్షంలో నిలబడలేనప్పుడు దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేయడు. నేను మరలా చెప్తున్నాను, నా దేవుడు నీతో మాట్లాడాలంటే ఈ దేవునికి ఉన్న కండిషన్స్ ఇవి. ఏనా 6 మాట్లాడుకున్నావా? కాబట్టి ఈ యొక్క 6 విషయాలు కూడా నీ జీవితంలో నా దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు అక్కడ నిలబడితేనే మాట్లాడతాడట. నా దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం మారిపోద్ది. కనుక ఇంకేమి కూడా మనకి ఇంకా ఆలోచనలు అవసరం లేదు, ఏమీ అవసరం. అయితే ఇది ఎందుకు చెప్పానంటే, మీరు నూతన సంవత్సరంలో మీరు అడుగు పెట్టాలంటే, మీకు నా దేవుడు ఏదైనా చేయాలంటే మొదట ఆయన నీతో మాట్లాడాలి. ఎంతసేపు నువ్వు మాట్లాడడం కాదు, యూ షుడ్ అలౌ మై గాడ్ టు స్పీక్ ఇన్ యువర్ లైఫ్. మీరు నా దేవునికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్కలే మాట్లాడతారా, అవతలు కూడా మాట్లాడతారా? కదా, 2 వైపులే కాన్వర్జేషన్ ఉండాలి కదా. కేవలం మీరే అలా మాట్లాడుతుంటే ఇంకెందుకు, వేస్ట్. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. దేవుడితో మీరే మాట్లాడుతుంటారు కానీ అవతల నుంచి ఏం వచ్చేది ఏమి ఉండదు. అది లేనందునే ఈరోజు ఇలా ఉంది. కనుక నా దేవుడికి మీరు సమయం ఇవ్వండి, ఆయన్ని కూడా మాట్లాడనివ్వండి. ఆయన మాట్లాడాలంటే ఆయనకున్న కండిషన్స్ ఇవి. ఏంటట? బండ మీద మీరు నిలబడాలి, ఇంకా దేవుని సన్నిధిలో నిలబడాలి, ఇంకా దేవుని మహిమపరచడానికి మీరు నిలబడాలి, దేవుని పక్షంలో నిలబడాలి, పేదలకు సహాయం చేసే విషయంలో నిలబడాలి. నా దేవుడు నీ పక్షం యుద్ధము చేయాలంటే నువ్వు నిలబడాలి. కనుక మీరు ఎలాగానే చేయగలిగితే మీ జీవితానికి ఇంకే డోకా లేదు. ఇంకా 2025లో మిమ్మల్ని నడిపించేవాడు నా దేవుడే. హల్లెలూయా. సంపూర్ణంగా ఇప్పటికీ మీరు అసంపూర్ణులని చెప్పాలి నేను. ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు మత్తయి సువార్త 5:48 నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. కాబట్టి మనకి అరాకొరే తెలుసు కానీ మొత్తం తెలియదు. కాబట్టి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతామో అప్పుడు నీకు ఆశీర్వాదం. కాబట్టి ఈ 2025లోకి మిమ్మల్ని, మీ కుటుంబాలని సదాకాలము దేవుడు సంతృప్తితో, సమాధానముతో, సంతోషంగా నడిపించబడినగాక.